కొండగట్టు అంజనను దర్శించుకున్నారు దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు సందర్శించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు ధార్మిక సలహాదారు గోవిందహరి కూడా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన కమిషనర్ కు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చక స్వాములు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మహామంటపంలో ఆలయ అర్చకులు వైదిక ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎస్ అంజనారెడ్డి కమిషనర్ కు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం మరియు అదేవిధంగా ఇక్కడ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూడటానికి కమిషన్ ఎండోమెంట్స్గా హనుమంతరావు ఈరోజు రావడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవో అంజనారెడ్డి గారు, సర్పంచ్ ఆదిరెడ్డి గారు, ఇంతకుముందు నేను ఇక్కడ ఆర్డీఓగా చేశా కాబట్టి చాలామంది చిరపరిచితులు ఉన్నారు. అందరి సమక్షంలో నేను అడ్వైజర్ గారు ధర్మపురి యొక్క మాస్టర్ ప్లాన్ని అక్కడంతా కూడా సమీక్ష చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇది కూడా రానున్న రోజుల్లో మహాక్షేత్రంగా వెలుగొందనున్నది. మన ప్రభుత్వం సీఎం గారి యొక్క నేతృత్వంలో వరుసగా దేవాలయాల అభివృద్ధి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే బాసర నుంచి మొదలుకొని భద్రాచలం వరకు అన్ని టెంపుల్స్ని అభివృద్ధి చేయాలా, పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి పుష్కరాల సందర్భంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకోవటం, బాసర ఆల్రెడీ ఫౌండేషన్ వేసుకోవటం, భద్రాచలం, కాళేశ్వరం వరుసగా వారి యొక్క అభివృద్ధికి వందలాది కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది. పనులు కూడా త్వరలో ప్రారంభమవుతున్నాయి.
దానిలో భాగంగానే ఈరోజు ధర్మపురి కూడా డెవలప్మెంట్ కోసం కూడా రావడం జరిగింది. దాన్ని మాస్టర్ ప్లాన్ని మొత్తం కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకి, అంజన్న భక్తులకి ఇది ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఒక పెద్ద ఎత్తున మహాక్షేత్రంగా వెలుగొందాలనేది కోరిక ఉంది. దానిలో భాగంగా కూడా ఒక మొత్తం కూడా కమిషన్ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టుకుని త్వరలోనే పూర్తి స్థాయిలో దీనికి కూడా రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొన్ననే మనకు 35 కోట్లు కూడా మనకి చౌల్ట్రీ కోసం మొత్తం 100 బెడ్రూమ్స్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా మన టీటీడీ వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు. దానిలో భాగంగా ల్యాండ్ కూడా అలాట్మెంట్, తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగింది. త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా దేవాలయ అభివృద్ధికి అనుక్షణం వారు తప్పిస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే గారు. వారి సమక్షంలో ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినాయి. త్వరలోనే ఆ చౌల్ట్రీతో మొదలై మాస్టర్ ప్లాన్తో ఉండి గిరి ప్రదక్షిణ ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కొంత సర్వే చేసి కొంత ప్రాథమికమైనటువంటి మొత్తం ప్రణాళిక కూడా సిద్ధమైంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారి అనుజ్ఞ మేరకు మళ్ళీ పూర్తి స్థాయిలో ఈ మాస్టర్ ప్లాన్ తీసుకెళ్లి సార్ ముందు పెట్టి దీనికి కూడా త్వరలోనే అనుమతులు తీసుకున్నటువంటి ప్రయత్నంగా కమిషనర్గా చేసుకోవడం జరుగుతుంది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దీని మీద పూర్తి స్థాయిలో త్వరలో ఈ పుష్కరాల అనంతరం, పుష్కరాల సమయం కాబట్టి ఇప్పుడు బాసర భద్రాచలం ఎక్కువ ఉంది కాబట్టి సో పుష్కరాల తర్వాత అయినా సరే దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చిన్న జయంతి, పెద్ద జయంతి చాలా పెద్ద కార్యక్రమాలు అవి. దాదాపుగా లక్షలాది మంది అనూహ్యంగా వస్తారు. మనం 1,00,000 అనుకుంటే 2 లక్షలు, 5 లక్షలు అంటే 10 లక్షలు వస్తారు. అంచనాలకు అందనటువంటి పరిస్థితి ఉంటుంది. కొత్త ఈవో గారు యాక్టివ్గా చేస్తున్నారు. వీరు అన్ని విధాలుగా ఇక్కడే ఉంటూ పూర్తి స్థాయి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారు రాగానే తెల్లారే ఆ జయంతి ఉత్సవం జరిగింది. అయినా సమర్థవంతంగా చేసినారు. డెఫినెట్గా అట్లాంటి చిన్న చిన్నవి ఏమైనా జరుగుతుంటే ఇంత పెద్ద కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు జరిగినటువంటి కార్యక్రమంలో చిన్న చిన్నవి జరగడం సహజం. తర్వాత అవి పునరావృతం కాకుండా ఏ విధంగా చేసుకోవాలనేది డెఫినెట్గా ఆలోచన చేసుకొని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.